ఈ ప్రపంచంలో మనిషి సృష్టించలేని అద్భుతం, మాటల్లో వర్ణించలేని కావ్యం సముద్రం. అంతులేని నీలిరంగు దుప్పటిని భూమిపై పరచినట్లుగా, ఆకాశపు అంచులను తాకుతున్నట్లుగా అనిపించే ఈ దృశ్యం ఒక మాయాజాలం. తీరాన్ని ముద్దాడుతూ మళ్లీ వెనక్కి వెళ్లే ఆ అలలు మనకు ఏదో రహస్యాన్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించవు? సముద్రమంటే కేవలం నీటిరాశి మాత్రమే కాదు, అది ఒక నిశ్శబ్ద పోరాటం, ఒక నిరంతర ప్రయాణం. సూర్యోదయ వేళ బంగారు వర్ణంలో మెరిసిపోతూ, సూర్యాస్తమయం సమయంలో మారుతున్న ఆ రంగుల విన్యాసం చూస్తుంటే ప్రకృతి ఒక గొప్ప చిత్రకారుడిలా కనిపిస్తుంది. గాలిలో కలిసిన ఆ ఉప్పు వాసన మన మనస్సులోని అలజడిని తగ్గించి ఒక తెలియని ప్రశాంతతను ఇస్తుంది. పైకి గంభీరంగా కనిపించే సముద్రం లోపల ఒక ప్రత్యేక ప్రపంచం ఉంది. రంగురంగుల చేపలు, పగడపు దీవులు, వింత జీవులు, ఇలా ఎన్నో అద్భుతాలను తన గర్భంలో దాచుకుంది. సముద్రం మనకొక గొప్ప పాఠం నేర్పుతుంది. జీవితంలో ఎన్ని తుఫానులు వచ్చినా, పైన ఎంత అలజడి ఉన్నా, లోపల మాత్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉండాలని గుర్తుచేస్తుంది. మనం అలసటతో ఉన్నప్పుడు, ఒంటరిగా అనిపించినప్పుడు ఒక్కసారి ఆ తీరంలో కూర్చుని చూడండి. ఆ హోరులో మన బాధలన్నీ కరిగిపోతాయి. కాలం మారుతుంది, మనుషులు మారుతారు, కానీ ఈ సముద్రం, దాని అందం ఎప్పటికీ శాశ్వతం. అందుకే కాబోలు సముద్రం చూసిన ప్రతిసారీ కొత్తగా అనిపిస్తుంది. అదొక అనంతమైన ప్రేమకు చిహ్నం.